మార్నింగ్ టైమ్ స్టోరీస్. అత్తాకోడళ్ళ మ్యాంగో బజ్జీ. రాఘవయ్య గారి ఇంట్లో సాయంత్రం వేళ అందరూ వరండాలో కూర్చొని ఉన్నారు. శకుంతల గారు మాత్రం వంటింట్లో ఏదో గిన్నెలు సర్దుతూ గొణుగుతూ ఉంటారు. సితార మెల్లగా అత్తగారి దగ్గరికి వెళ్ళింది. అత్తయ్య గారు, మన పెరట్లో మామిడి చెట్టుకి కాయలు భలే కాసాయి కదా, ఇవన్నీ మనం ఏం చేస్తాం? ఎవరికైనా ఇచ్చేయడమేనా? ఇంకేం చేస్తాం కోడలా, పప్పులో వేస్తాం, పచ్చడి పడతాం, మిగిలినవి చుట్టుపక్కల వాళ్ళకి పంచేస్తాం. ఎందుకంటే అవి పుల్లటి మామిడికాయలు, ఊరికే తింటే పళ్ళు పులుస్తాయి. అత్తయ్య, నాకు ఒక ఐడియా వచ్చింది. మీరు మామిడికాయ బజ్జీలు భలే చేస్తారు కదా, ఆ పులుపుకి కారం తగిలితే అబ్బా, రుచి అదిరిపోతుంది. మనం ఎందుకు ఆ బజ్జీలు అమ్మకూడదు? మన వీధి చివర సాయంత్రం పూట చాలా మంది తిరుగుతుంటారు కదా. ఆ మాట వినగానే శకుంతల గారు చేతిలో గరిట కింద పెట్టేశారు. ఏంటి కోడలా, ఈ వయసులో నన్ను రోడ్డు మీద బజ్జీలు అమ్మమంటావా? అసలే ఆ రాఘవయ్య గారు పరువు పరువు అంటుంటారు. మన శ్రీను కూడా ఒప్పుకోడు. ఎవరైనా చూస్తే నవ్వుకోరు. నవ్వుకుంటే నవ్వుకోనివ్వండి అత్తయ్య. మీ చేతి వంటకి ఈ ఊరంతా ఫ్యాన్స్ అయిపోవాలి. అమ్మడం అంటే ఏదో తోపుడు బండి మీద కాదు, మన ఇంటి ముందు చిన్న స్టాల్ పెడదాం. నేను కూడా మీకు తోడుంటాను కదా. సరిగ్గా అప్పుడే శ్రీను రాఘవయ్య గారు లోపలికి వచ్చారు. ఏంటి సీతారా, ఏదో గట్టిగా చర్చిస్తున్నారు అత్తాకోడళ్ళు? మావయ్య గారు, అత్తయ్య చేసే మామిడికాయ బజ్జీలతో బిజినెస్ చేద్దామని నా ప్లాన్. మీరేమంటారు? ఏంటి సీతారా, అమ్మతో బజ్జీలు వేస్తావా? నీకేమైనా పిచ్చా? ఆఫీసు నుంచి వచ్చేటప్పుడు నా ఫ్రెండ్స్ వస్తే నా పరువు ఏం కావాలి? చూశావా కోడలా, నేను ముందే చెప్పాను కదా. మావయ్య గారు, శ్రీను, ఒక్క నిమిషం నా మాట వినండి. వంట చేయడం అనేది ఒక కళ. అత్తయ్య చేతి వంట అమృతంలా ఉంటుంది. ఆ రుచిని 10 మందికి పంచడంలో తప్పేముంది? కష్టపడి సంపాదించడంలో పోయే పరవేముంది? మనం ఎవరిని అడుక్కోవడం లేదు కదా. ఆ మామిడికాయలు చెట్టు కింద పడి కుళ్ళిపోతుంటే చూస్తూ ఉండలేక నేను ఈ మాట అన్నాను. చాలాసేపు వాదనలు జరిగాక రాఘవయ్య గారు ఒక కండిషన్ పెట్టారు. సరే, మీ ఏడిపేదో మీరు ఏడవండి, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఆ బజ్జీల వల్ల ఊర్లో ఒక చిన్న మాట వచ్చినా లేదా ఏదైనా తప్పు జరిగినా ఆ రోజే స్టాల్ తీసేయాలి. మళ్ళీ జీవితంలో ఈ మాట ఎత్తకూడదు, సరేనా? సరే మావయ్య గారు, దానికి నేను ఒప్పుకుంటున్నాను. అలా స్టాల్ మొదలయ్యింది. సితారా ప్లాన్ అద్భుతంగా పనిచేసింది. అత్తయ్య వేసే పుల్లటి మామిడికాయల బజ్జీల వాసన వీధి చివర వరకు వెళ్తుంది. సాయంత్రం అయితే చాలు, ఊర్లో జనం క్యూ కడుతున్నారు. రోజుకి 100 కొద్ది బజ్జీలు అమ్ముడవుతున్నాయి. శ్రీను కూడా ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు గల్లా పెట్టె నిండుగా ఉండడం చూసి మనసులో సంతోషపడ్డాడు. అయితే ఈ సక్సెస్ చూసి ఊర్లో మైనా, ఆరావళి అనే 2 ఆడవాళ్లకు అస్సలు నిద్ర పట్టడం లేదు. కుళ్ళుతో రగిలిపోతున్నారు. అప్పుడే వాళ్ళ దగ్గరికి ఆ ఊరి ముసలమ్మ వచ్చింది. ఏంటి మైనా, ఏంటి ఆరావళి అలా చూస్తున్నారు? అక్కడ చూడు, ఆ శకుంతల, సితారా కలిసి 1000 రూపాయలు వెనక్కిస్తున్నారు. మీరు చూస్తూ కూర్చుంటే మీ మొగుళ్ళు సంపాదన సరిపోదు. వాళ్ళు సంపాదిస్తున్నారు కదా, మీరు కూడా మీ మొగుళ్ళతో మాట్లాడి ఏదో ఒకటి మొదలు పెట్టండి. లేదంటే వాళ్ళే ఈ ఊర్లో ధనవంతులైపోతారు. అవును ఆరావళి, ఆ సీతారా నిన్న కాక మొన్న కోడలిగా వచ్చి అప్పుడే గల్లా పెట్టే ముందు కూర్చుంటుంది. మనం ఎందుకు ఊరుకోవాలి? నువ్వు చెప్పింది నిజమేమైనా? ఆ మామిడికాయ బజ్జీలే కదా, అవి మనం చెయ్యలేమా ఏంటి? రేపటి నుంచి మనం కూడా అదే వీధిలో స్టాల్ పెడదాం. చూద్దాం ఎవరి దగ్గరికి జనం వస్తారో. ఇద్దరు అలా అనుకొని మరుసటి రోజు నుంచే మైనా, ఆరావళి మార్కెట్కు వెళ్ళి మామిడికాయలు తెచ్చి సరిగ్గా శకుంతల గారి ఇంటి ముందే స్టాల్ పెట్టేశారు. అది చూసి అత్తా కోడళ్ళు ఆశ్చర్యపోయారు. చూశావా సీతారా, వీళ్లకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆలోచన? మనకు పోటీగా అప్పుడే దుకాణం తెరిచారు. పోనీలేండి అత్తయ్య గారు, ఎవరి వ్యాపారం వాళ్ళది. ఊర్లో ఎంతమందికని మనం ఒక్కరమే వేయగలం? వదిలేయండి, మన పని మనం చూసుకుందాం. అప్పుడే ఆ ముసలమ్మ మెల్లగా సితారా వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఏంటమ్మా సీతారా, అంత అమాయకంగా ఉంటే ఎలా? మనిషికి అంత కుళ్ళు ఉండకూడదు. కానీ వీళ్ళని చూడు, మీరు మొదలు పెట్టారో లేదో అప్పుడే మీకు పోటీగా దిగిపోయారు. ఇది మీకు అన్యాయం అనిపించడం లేదా?
పర్లేదు బామ్మగారు, అందరూ బాగుండాలి కదా. ఇగోండి, ఇప్పుడే వేడివేడిగా తీసిన బజ్జీలు తిని ఎలా ఉన్నాయో చెప్పండి. ముసలమ్మ ఆ ఫ్రీ బజ్జీలను లాగించేసి అటు నుంచి అటే మైనా ఆరావళి దగ్గరికి వెళ్ళింది. వెళ్తూనే అసలు రంగు మార్చేసింది. ఏంటే మైనా, అక్కడ చూశారా? ఆ సితార మిమ్మల్ని చూసి నవ్వుతోంది. వీళ్ళేం బజ్జీలు వేస్తారులే, నా రుచి ముందు వీళ్ళు ఎందుకు పనికిరారు అని మీ గురించి లేనిపోని మాటలు అంటోంది. మీరు అలాగే కూర్చుంటే జనం వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ముసలమ్మ మాటలతో మైనా ఆరావళికి మంట పుట్టింది. కానీ కొద్ది రోజులు గడిచేసరికి శకుంతల గారి బజ్జీల రుచికి అలవాటు పడ్డ జనం మైనా వాళ్ళ దగ్గరికి రావడం తగ్గించేశారు. వ్యాపారం బాగా దెబ్బతింది. అప్పుడు మైనా ఆరావళి ఒక ప్లాన్ వేశారు. ఆరావళి, ఇలా దుకాణం పెట్టి కూర్చుంటే పని జరగదు. ఆ సితార దగ్గరికి రాని వాళ్ళని కూడా మనం వదలకూడదు. మనం ఇంటింటికి వెళ్ళి అమ్ముదాం. మంచి ఐడియా మైనా, నువ్వు బుట్ట నెత్తిన పెట్టుకో, నేను టిఫిన్ క్యారియర్లో వేడివేడిగా పట్టుకుంటాను. ఊరంతా తిరిగి కేకలు వేసి అమ్ముదాం. అనుకున్నదే తడువుగా ఇద్దరు తయారయ్యారు. ఒక వీధిలో ఆరావళి ఒక పెద్ద స్టీల్ టిఫిన్ బాక్సులో వేడి వేడి బజ్జీలు నింపుకొని, ఆరావళి, రావాలమ్మా రావాలి, వేడి వేడి మామిడికాయ బజ్జీలు శకుంతలమ్మ ఇచ్చే ధర కంటే తక్కువ ధరకే ఇస్తున్నాం, రండి బాబు రండి, ఇంటి ముందుకే వచ్చాయి బజ్జీలు, రుచి చూడండి. మరో వీధిలో మైనా ఒక పెద్ద వెదురు బుట్టను నెత్తిన పెట్టుకొని గొంతు చించుకొని అరుస్తుంది. తాజా తాజా బజ్జీలు, ఎప్పుడూ తిన్నని రుచికరమైన మామిడికాయ బజ్జీలు. అత్త కోడల దగ్గరికి వెళ్తే రేటు ఎక్కువ, నా దగ్గర అయితే రేటు తక్కువ. రండి బాబు రండి, ఒక్కసారి తింటే వదలరు. వీళ్ళిద్దరూ ఇలా ఊరంతా తిరిగి ఇంటింటికి వెళ్లి అమ్మడం మొదలుపెట్టేసరికి జనం ఎండలో కష్టపడి శకుంతలమ్మ ఇంటి దాకా రావడం మానేశారు. అలా ఒక వారం రోజులు గడిచాయి. మొదటి రోజుల్లో 100 రూపాయల లాభం చూసిన శకుంతలమ్మ గల్లా పెట్టే వారం తిరిగేసరికి వెలవెలబోతుంది. అత్తా కోడళ్ళు ఇద్దరూ ఖాళీగా కూర్చొని ఆ వీధిలో వెళ్తున్న మైనా ఆరావళిలను చూస్తూ మాట్లాడుకుంటున్నారు. చూశావా సీతారా, వీళ్ళు వీధి వీధి తిరిగి మన కస్టమర్లందరినీ లాగేసుకుంటున్నారు. పొద్దున్నే లేచి మనం అంత కష్టపడి పిండి కలిపి బజ్జీలు వేసి పెట్టుకుంటే కొనే నాదుడు లేడు. మొదటి రోజు వచ్చిన లాభం చూసి మురిసిపోయాను, కానీ ఇప్పుడు పెట్టుబడి కూడా వచ్చేలా లేదు. అవునత్తయ్య గారు, వాళ్ళు తెలివిగా ఇంటింటికి వెళ్ళి అమ్ముతున్నారు కదా. జనం కూడా ఇంటి ముందుకే వస్తుంటే ఇక మన దగ్గరికి ఎందుకు వస్తారు? వారం రోజుల్లోనే మన వ్యాపారం సగానికి పైగా పడిపోయింది. ఇలాగే ఉంటే మనం స్టాల్ తీసేయాల్సి వస్తుంది. ఆ ముసలమ్మ అన్నట్టు ఆ మైనా ఆరావళి మన పొట్ట కొడుతున్నారు సీతారా. ఆ రాఘవయ్య గారు శ్రీను చూస్తే మళ్ళీ ఎగతాళి చేస్తారు. ఏదో ఒకటి చేయాలి తల్లి. అత్తాకోడలు ఇద్దరూ దిగులుగా ఉండడం చూసి ఆ దారిలో వెళ్తున్న ముసలమ్మ మళ్ళీ కారాలు నూరుతూ అక్కడికొచ్చింది. చూశారా, నేను ఇప్పుడే చెప్పాను, మీరు వినలేదు. వాళ్ళు వీధి వీధి తిరిగి అమ్ముతుంటే మీ దగ్గరికి ఎవడు వస్తాడు? ఇక ఈ షాపు మూసేసి ఇంట్లో కూర్చోండి. మీ మొగుళ్లకు మీ విషయం తెలిస్తే పరువు పోయిందని వాళ్ళు బాధపడతారు. ఆమె అలా అంటూ ఉండగానే అక్కడికి రాఘవయ్య గారు వచ్చారు. విషయమంతా అర్థం కావడంతో ఆయన సితారపై విరుచుకుపడ్డారు. సీతారా, నేను ముందే చెప్పాను కదా, ఇలాంటివి మనకొద్దని. ఇప్పుడు చూడు, వాళ్ళు ఊరంతా తిరుగుతున్నారు. రేపొద్దున్న ఏదో ఒక మాట వస్తుంది, తగాదాలవుతాయి. ఇదంతా మన వల్ల కాదు. వెంటనే ఆ స్టాల్ తీసేయండి, వెళ్ళి ఇంట్లో పనులు చూసుకోండి. సితార కళ్ళల్లో నీళ్లు తిరిగినా ఏమీ మాట్లాడలేకపోయింది. శకుంతలమ్మ కూడా దిగులుగా, సరేనండి, ఇక వ్యాపారం చెయ్యంలే అని చెప్పి స్టాల్ కట్టేసింది. ఆ రోజు నుంచి అత్తాకోడళ్ళు ఇంట్లోనే ఉండిపోయారు. కానీ ఆ ముసలమ్మ కడుపు మంట అక్కడ ఆగలేదు. తన మనవరాలు ఆరావళిని పక్కకు పిలిచింది. ఓసయ్య ఆరావళి, ఈ రోజు నేనే కదా వ్యాపారం చేయమని చెప్పింది. ఇప్పుడు లాభాలు నీకు మైనాకు సగం సగం వెళ్తున్నాయి. నువ్వు నా మనవరాలివి, నీకు ఒక్కదానికే లాభం రావాలి అంటే ఆ మైనా వ్యాపారాన్ని కూడా ముగించాలి. బామ్మ, అలా చేయకు, పాపం, మైనా చాలా మంచిది, మనతో బాగుంటుంది కదా. వ్యాపారం దగ్గర మంచితనం పనికిరాదు తల్లి. లాభాలు కావాలంటే ఏదో ఒక చిచ్చు పెట్టాలి. ఈ రోజే ఆ మైనా మొగుడికి పుల్ల పెడతాను చూడు.
కాసేపటికి మైనా భర్త రమేష్ ఇంటికి వస్తుంటే ముసలమ్మ గుమ్మం దగ్గర నిలబడి అతడిని ఆపింది. ఓరేయ్ రమేషు, ఏంట్రా నీ భార్య ఇలా చేస్తోంది? వీధి వీధి తిరుగుతూ అమ్మడమే కాకుండా పక్క వీధిలో ఎవరితోనో ఆగి మాట్లాడుతుందట. ఊరంతా నీ భార్య గురించే చెప్పుకుంటున్నారు. నా మనవరాలు కూడా అమ్ముతోంది కానీ దానికి రాని తప్పుడు మాటలు నీ భార్యకే ఎందుకు వస్తున్నాయి? అయ్యో, నోరు జారేశానేశాను. మైనాకి చెప్పకు సుమా. మొక్కగా ఉన్నప్పుడే తుంచెయ్యాలి రమేషు. లేదంటే ఆవిడ నీకు ఎదురు తిరుగుతుంది. నీతో కాపురం కూడా చెయ్యదు. ఆ మాట వినగానే రమేష్కి రక్తం మరిగిపోయింది. నువ్వు చెప్పేది నిజమైన బామ్మ అని అడిగితే అక్షరాల నిజం అని ముసలమ్మ నూరిపోసింది. రమేష్ కోపంతో ఊగిపోతూ లోపలికి వెళ్ళాడు. అప్పుడే మైనా వేడి వేడి బజ్జీలు వేస్తుంది. ఇకపై నువ్వు ఈ వ్యాపారం చేయడానికి వీలేదు. చల్ ఆపే ఇదంతా. మైనా అవాక్కై, ఎందుకు రమేష్? నేను ఏం చేశానని? ఎందుకు చేయకూడదు? చెప్పానా చేయకూడదంతే. ఇంకోసారి బయట కనిపిస్తే కాళ్ళు విరగొడతాను. పెద్ద గొడవ జరిగి మైనా వ్యాపారం ఆగిపోయింది. బయట నిలబడి ఇదంతా వింటున్న ముసలమ్మ తన ప్లాన్ పండినందుకు కుటిలమైన నవ్వు నవ్వుకుంది. ఇప్పుడు అత్తా కోడళ్ళు ఇంట్లో కూర్చున్నారు. మైనా వ్యాపారం మొగుడి దెబ్బకి ఆగిపోయింది. ఇక ఊర్లో ఆరావళి ఒక్కతే మిగిలింది. ఆమె ఇప్పుడు వీధి వీధి తిరగక్కర్లేకుండానే అందరినీ పిలుస్తూ తన ఇంటి ముందే గంభీరంగా వ్యాపారం చేస్తుంది. లాభాలన్నీ ఆమెకే వస్తున్నాయి. పాపం మైనా మాత్రం దూరం నుంచి ఆరావళి వ్యాపారం చూస్తూ తన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరయిందని కన్నీళ్లు పెట్టుకుంటూ చూస్తుంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఊర్లో ఆరావళి వ్యాపారం ఒక్కటే సాగుతుండడంతో ఆమెకు లాభాలు బాగా వస్తున్నాయి. ఒకరోజు ఆరావళి తన బామ్మతో చాలా సంతోషంగా మాట్లాడుకుంటుంది. బామ్మ, నీ పుణ్యమా అంటూ వ్యాపారం భలే సాగుతుంది. అటు అత్తా కోడళ్ల మధ్య చిచ్చు పెట్టావు, ఇటు మైనా కాపురంలో నిప్పులు పోసావు. అందుకే ఇప్పుడు ఊరంతా నా దగ్గరికి వస్తున్నారు. ఇదిగో ఈ డబ్బులు తీసుకో, నీకు ఈ రోజు ఏం కావాలో అవి తెచ్చుకో బామ్మా. సరిగ్గా అదే సమయంలో అడ్డుగా వచ్చిన మైనా ఆ మాటలన్నీ వినేసింది. తన జీవితం నాశనం అవ్వడానికి కారణం ఈ ముసలమ్మే అని అర్థం కావడంతో ఆమె రక్తం మరిగిపోయింది. ఆవేశంగా వాళ్ల ముందుకొచ్చింది. మైనా కోపంతో ఊగిపోతూ, ఇదంతా మీ పనే అన్నమాట. నిన్ను ఎంతగా నమ్మాను ఆరావళి. చివరికి నా మొగుడి దగ్గర నా మీద నిందలు వేసి లేనిపోనివి చెప్పి ఇలా చేస్తారా? ఇదంతా మీరు చేసిన కుట్రాన్ని నేను అస్సలు ఊహించలేదు. కేవలం నీ వ్యాపారం కోసం నా కాపురాన్ని, నా వ్యాపారాన్ని దెబ్బతీస్తారా? ముసలమ్మ ఆరావళి బిత్తరపోయి చూస్తుంటే మైనా ఇంకా గట్టిగా అరిచింది. చూడు ఆరావళి, నా వ్యాపారం దెబ్బతీశానని మురిసిపోకు. ఆ సీతార వాళ్ళని ఎంతగానో ఇబ్బంది పెట్టావు కదా. ఇప్పుడు నేనే వెళ్లి వాళ్లకు హెల్ప్ చేస్తాను. నేను నమ్మి వాళ్లకు పోటీగా వచ్చినందుకు నాకు బాగా బుద్ధి వచ్చింది. నీకంటే గొప్ప వ్యాపారస్తుల్లాగా వాళ్లను మార్చకపోతే నా పేరు మైనానే కాదు, గుర్తుపెట్టుకో అని సవాల్ చేసి మైనా అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయింది. అది చూసి ఆరావళి భయపడింది. బామ్మ, చూసావో లేదో తను పగతో రగిలిపోతుంది. ఖచ్చితంగా తను సితారా వాళ్ళతో చేతులు కలిపి మన వ్యాపారం దెబ్బతీస్తుంది. నాకెందుకో భయంగా ఉంది బామ్మా. వెటకారంగా నవ్వుతూ, ఏయ్, నువ్వేం భయపడకు. మన వ్యాపారాన్ని దెబ్బతీయడం అంత తేలిక కాదు. నేనున్నా కదా, దాన్ని కూడా ఎలా అణిచివేయాలో నాకు తెలుసు. దాని మొగుడు రమేష్ గాడికి మళ్ళీ ఏవో ఒకటి చెప్పి దాని వీపు విమానం మోత మోగేలా చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. కానీ మైనా మాత్రం తగ్గేదే లేదన్నట్టు నేరుగా సితారా ఇంటికి బయలుదేరి